ఇదంతా దీని గురించి. అనుబంధాలు, బంధుత్వాలు ఎంతో ఉద్వేగభరితమైనవి. ఇవి మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న అంశాలు. తల్లిదండ్రులతో, భార్యాభర్తలతో, కన్నబిడ్డలతో, మనవలు మనవరాళ్లతో, ప్రేయసి ప్రియులతో, స్నేహితులతో, ఇలా మరెన్నో రకాలలో మన బాంధవ్యం అనేది ఉంటుంది. పద్ధతులు మరియు చట్టాలు వీటన్నిటిని మించి మనం పరిశీలిస్తే మొట్టమొదటిసారిగా మనం క్రైస్తవత్వం యొక్క సంబంధాల గురించి చెప్పుకొనవచ్చు. ఇది జీవిత శాస్త్రాన్ని మించిన ఒక వ్యక్తి గురించి చెబుతుంది. అన్ని సంబంధాల కన్నా మించిన ఒక ప్రాముఖ్యమైన అనుబంధం ఇది. అదే మన సృష్టికర్త అయిన దేవుని గురించిన అనుబంధం. అన్నిటికన్నా మొదటిది మరియు గొప్పదైన ఆజ్ఞ దేవుని ప్రేమించడం అని యేసు చెప్పాను. రెండవదిగా తన పొరుగువారిని ప్రేమించడం. కావున ఇది ఇతరులతో మనకున్న అనుబంధాన్ని తెలుపుతుంది, ఇతరులతో ఉన్నటువంటి సంబంధాన్ని తెలుపుతుంది. ఆయన అవసరం మనకెందుకు? దేవునితో సంబంధం కలిగి ఉండవలన ఉద్దేశంతోనే నీవు సృష్టించబడినావు. మనలో ప్రతి ఒక్కరూ మన జీవితాల్లో ఈ సంబంధ బాంధవ్యాన్ని కనుగొనేంత వరకు మనకు ఏదో వెలితిగానే ఉంటుంది. ప్రతిఫలంగా తరచుగా ఈ వెలితిని మన జీవితాల్లో గమనించవచ్చు. నాలో అగాధం లాంటి వెలితిని నేను కనుగొన్నాను అని ప్రఖ్యాత గాయకుడు దీనిని తన పాటలో వర్ణించాడు. తన ఉత్తరములో ఒక స్త్రీ తను అఘాతంలో చిక్కుకొని ఉన్నట్లు తెలుపుతుంది. అలాగే ఒక యవ్వన బాలిక తన ఆత్మలోని ఒక చిన్న ముక్క కనబడడం లేదని చెబుతుంది. ఈ లేమితనాన్ని లేక వెలితిని ప్రజలు ఎన్నో రకాలుగా పూడ్చడానికి లేక పూజించడానికి ప్రయత్నించేదారు. కొంతమంది డబ్బుతో కప్పుటకు ప్రయత్నించేదారు, కానీ అది వారికి సంతృప్తినివ్వదు. ఒక మనిషికి కావాల్సింది ఏమిటో అది మిలియన్లు కూడా తెచ్చిపెట్టలేదు అని ప్రపంచంలో అతి ధనవంతుల్లో వారిలో ఒకడైన అరిస్టాటిల్ ఒనారిస్ అనే వ్యక్తి తన జీవితంలోని చివరి మజిలీలో పలికిన మాటలను మనం తెలుసుకొనగలం. మరికొందరు ఈ యొక్క వెలితిని మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు మరియు శారీరక సౌఖ్యంతో పూరించుటకు ప్రయత్నిస్తున్నారు. అందులో విఫలమవుతూ ఉన్నారు. ఈ విషయంగా మనం అనేక విషయాల్లో మనం తెలుసుకొనవచ్చు. జీవిత పరమార్థాన్ని మరియు దాని అవసరాన్ని గురించిన ఆకలిని ఆయన తీర్చును. జీవితపు ప్రయాణంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక దశలో ఈ క్రింది ప్రశ్నలు కలగవచ్చు. నేను ఈ లోకంలో ఏమి చేస్తున్నాను? లేక జీవిత పరమావధి ఏమిటి? లేక జీవితానికి ఏదైనా పరమార్థం ఉన్నదా? ఆల్బర్ట్ క్యామస్ అన్నట్లుగా జీవితానికి ఒక అర్థం లేనిదే మనుషుడు జీవించలేడు. మనము దేవునితో సంబంధాన్ని కలిగి జీవించినంత కాలం మనకు జీవితం యొక్క నిజమైన అర్థము, పరమార్థము తెలియవు. అనేక ఇతర విషయాలు మనకు మన జీవితంలోనే తృప్తినిస్తాయి, కానీ అవి నిరంతరము కావు, క్షణికాలు మాత్రమే. మన సృష్టికర్త అయిన దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ జీవిత నిజమైన అర్థము మరియు పరమార్థము ఉంటుంది.